ఎవరైతే మెట్లెక్కితే ఆయాసం ఉంటుందో, బరువు లేపితే ఆయాసం వస్తుందో, సైకిల్ దొక్కితే ఆయాసం వస్తుందో, ఏ చిన్న వంట పని ఇంటి పని చేసినా ఆయాసపడతారో అంటే నీకు ఆస్తమా ఉన్నట్టే. డాక్టర్ గారు, ఆయాసం రావడం అనేది చూస్తూ ఉంటామని, ముఖ్యంగా కొంచెం ఏజ్డ్ వాళ్ళలో మనం ఆయాసం వాక్ చేస్తున్నప్పుడు లేదా స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు చూస్తూ ఉంటాం. కామన్గా ఉండాల్సిన దానికన్నా కూడా కొంచెం నడిచినా కూడా ఆయాసం రావడం, లేదంటే స్టెప్స్ కొద్దిగా ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు ఎక్కినా కూడా ఆయాసం వస్తుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని కాకుండా ఏమన్నా ఒబెసిటీ ఎక్కువ ఉందేమో, ఫ్యాట్ గా ఉన్నందుకు అలా అవుతుందేమో అనుకుంటూ ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల ఫిట్ గా లేం కదా, అందుకని అవుతుంది అనుకుంటారు. ఇది నిజమే అంటారా, లేదంటే ఇంటర్నల్ గా? చాలా అంటే వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవటం. వెనక గనక మీరు నిజం తెలిస్తే చాలా మంది ఒక్క ఫ్లోర్ ఎక్కితే చాలాసేపు ఆయాసపడతారు, ఫ్లోర్ ఎక్కితే కూర్చుంటారు అక్కడ. ఎవరైతే మెట్లెక్కితే ఆయాసం ఉంటుందో, బరువు లేపితే ఆయాసం వస్తుందో, సైకిల్ దొక్కితే ఆయాసం వస్తుందో, ఏ చిన్న వంట పని ఇంటి పని చేసినా ఆయాసపడతారో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు చిన్నప్పటి నుంచి జలుబు ఏమన్నా ఉందా, వాతావరణం మారితే ఏమైనా తేడా చేస్తుందా, దగ్గు ఉందా, తెమడ పడుతుందా, దాని తర్వాత మీ తల్లిదండ్రులకు ఎవరికైనా సైనస్ కానీ జలుబు కానీ ఆ లక్షణాలు ఉన్నాయా, ఉంటే మీకు అలర్జీ ఉన్నట్టే, ఆస్తమా ఉన్నట్టే. ఎవరైనా సరే మెట్లెక్కగానే ఆయాసపడుతుంటే కొంతమంది గుండె జబ్బు అనుకుని గుండె కాడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, యాంజియోగ్రాములు చేయించుకొని బైపాస్లు చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ తర్వాత అది దగ్గలేదు సార్, మీ ఇంటర్వ్యూ చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చాం సార్ అనేవాడు ఉంటారు. అంటే ఏంటిది, ఎవరికైతే మెట్లెక్కితే మీరు అన్నట్టు ఒక ఫ్లోర్ ఎక్కినా 2 ఫ్లోర్ ఎక్కినా, కొంతమంది 3, 4 ఎక్కిన తర్వాత వస్తుంటుంది. అంటే ఏంటంటే ఆ వయసు వాళ్ళు, ఇప్పుడు సపోజ్ మీ వయసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 10 ఫ్లోర్స్ మాకు ఎక్కుతున్నారు అనుకుందాం, మీరు 2 ఫ్లోర్లు కూడా ఎక్కలేరు అనుకుందాం సపోజ్. అంటే మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా. మీ ఈక్వల్ వయసు ఉన్నవాళ్ళు అన్ని ఫ్లోర్లు ఎక్కితే మీరు ఎక్కలేకపోవడం ఏంటి అంటే ఏదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలంట నేను. ఈ ప్రాబ్లంలో మనం అప్పుడు ఎనలైజ్ చేసుకోవాలి. నాకు చిన్నప్పటి నుంచి జలుబు ఉంది, నాకు చిన్నప్పటి నుంచి దగ్గు వచ్చేది, మా అమ్మకు ఉండేది, లేకపోతే మా నాన్నకు ఉండేది, మా మేనమామకు ఉండేది, మా మేనత్తకు ఉండేది, మా బాబాయ్కి ఉండేది, మా పిన్నికి ఉండేది. ఓకే, ఇదంతా హిస్టరీ. ఈ హిస్టరీని బట్టి నువ్వు మెట్లెక్కుతుంటే ఆయాసం ఉందంటే నీకు ఆస్తమా ఉన్నట్టే.